వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రఖ్యాత రచయిత స్వర్గీయ జీడిగుంట రామచంద్రమూర్తి గారి రచన నిదురించే తోటలోకి వింటారు. పొద్దున్న 8:30 వేళలో కూతురు రాధను వెంట పెట్టుకుని భీమవరం స్టేషన్లో రైలు దిగాడు బలరామయ్య. పోర్టర్ని పిలిచి సూట్ కేసు సంచీలు అతనికి అందించి స్టేషన్లోంచి బయటకొచ్చాడు. ఇక అక్కడి నుంచి బల్లిపాడు వెళ్ళాలి. టాక్సీ ఎక్కి వెళ్లే స్తోమత బలరామయ్యకు లేకపోయినా నెలలు నిండుతున్న తరుణంలో తొలికాన్పుకొచ్చిన కూతుర్ని సుఖంగా ఇంటికి తీసుకువెళ్లే ఉద్దేశంతో బల్లిపాడుకి టాక్సీ మాట్లాడాడు. మరో గంట కల్లా టాక్సీ ఇంటి ముందు ఆగింది. అంతవరకు వాళ్ల రాక కోసమే ఎదురుచూస్తున్న సుందరమ్మ కారాగిన శబ్దం విని హారతి పళ్ళెంతో గుమ్మం దగ్గరకొచ్చింది. కూతురికి పసుపు నీళ్లు దిష్టి తీసి హారతిచ్చి లోపలికి తీసుకెళ్ళింది. బావున్నావా తల్లి అంటూ ఆ పాదమస్తకం ఆమెను తృప్తిగా చూసి గుండెలకు హత్తుకుంది. బుగ్గలు తడిమి ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంది. ఆ ముద్దులు మురిపాలు మూట కట్టుంచు. అమ్మాయి 3 నెలలు ఉంటుంది. తీరుబడిగా వాటిని తీర్చుకుందువు గాని ముందు దానికి వేడిగా పాలు తీసుకురా. పొద్దున్నుంచి అది కాఫీ కూడా తాగలేదు అంటూ బలరామయ్య హెచ్చరించడంతో సుందరమ్మ వంటగదిలోకి వెళ్ళింది. కాసేపిలా కూర్చోరా నాన్న, పాలు తాగాక వేణీళ్ళ స్నానం చేసి రెస్ట్ తీసుకుందువు గాని కుర్చీని కూతురికి దగ్గరగా లాగుతూ అన్నాడు బలరామయ్య. రాధ ఒక్కతే తమకు సంతానం కావడంతో ఆమెను ఎంతో అపురూపంగా పెంచి పెద్ద చేశారు. రాధ తన చేతిలో ఉన్న బ్యాగ్ని బల్ల మీద పెట్టి కుర్చీలో కూర్చుంది. అంతలోనే బ్యాగ్లో ఉన్న సెల్ ఫోన్లో ఏదో మెసేజ్ వచ్చిన సూచనగా చిన్న శబ్దం వినిపించింది. ఆయనే అయ్యుంటారు అనుకుంటూ సెల్ ఫోన్ తీసి చూసింది. తను ఊహించినట్టే భర్త నుంచి మెసేజ్ వచ్చింది. క్షేమంగా చేరారనుకుంటాను. నిన్ను బాగా మిస్ అవుతున్నాను రాధీ. రాత్రంతా నిద్ర పట్టలేదు. 3 నెలలు 90 రాత్రులు ఎలా గడపాలో. ఆ మెసేజ్ చదువుకున్న రాధ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. నిజమే, 3 నెలలు, తనకు 3 యుగాలు. ఆ విరహాన్ని భరించడం తనకు కష్టమే అనుకుంది. ఆ విషయాన్నే తెలియచేస్తూ తను క్షేమంగా ఇంటికి చేరిన వైనాన్ని భర్తకు తిరిగి మెసేజ్ పంపించింది. సుందరమ్మ గ్లాస్తో పాలు తెచ్చి రాధకిచ్చింది. పొద్దెక్కితే ఊళ్ళో ఉన్న గుడి మూసేస్తారన్న తొందరలో వాటిని గబగబా తాగేసి చన్నీళ్ల స్నానం చేసి పట్టుచీర కట్టుకుని పక్కింటి స్నేహితురాల్ని వెంట పెట్టుకుని గుడికి చేరుకుంది రాధ. ప్రాంగణంలో అడుగు పెట్టగానే పూజారి కేశవయ్య ఎదురొచ్చాడు. రామ్మా, నీ రాక కోసమే చూస్తున్నాను. ఇవాళ నిన్ను హైదరాబాదు నుంచి తీసుకొస్తున్న విషయం 1 వారం రోజుల క్రితమే మీ నాన్న చెప్పారు. ఊళ్ళో అడుగుపెట్టిన వెంటనే నువ్వు గుడికి రాకుండా ఉండలేవని నాకు తెలుసు. నీకోసం మన మదనగోపాలస్వామి కూడా ఎదురు చూస్తున్నాడు. పెళ్లి చేసుకుని కాపురానికి వెళ్లే వరకు ప్రతిరోజు చీకటితోనే వచ్చి తోటలో పొగడపూల చెట్టు కింద రాలిన పూలన్నీ ఏరి మాలగుచ్చి అలంకరించేదానివి. ఇప్పుడలా మాల వేసే ఆడపిల్లలే కరువైపోయారు మన ఊళ్ళో. పోన్లేమ్మా, నీ భక్తికి మెచ్చి ఆ స్వామి నీకు బంగారం లాంటి భర్తనిచ్చాడు. త్వరలోనే బాలకృష్ణుడు లాంటి బిడ్డను కూడా ప్రసాదిస్తాడు. మొక్కుకో అంటూ ఆత్మీయంగా ఆహ్వానించి ఆమెను గర్భగుడిలోకి తీసుకెళ్లాడు. దాదాపు 25 ఏళ్ల పాటు పూజించిన తన ఊరి దేవుణ్ణి మళ్ళీ ఏడాది కాలం తర్వాత చూసేసరికి ఏదో బెంగ తీరినట్టయి అదో రకమైన పులకింతకు లోనైందామె. కళ్లలోంచి జలజల ఆనంద బాష్పాలు చెంపల మీదకు జాలువారుతూ ఉంటే పైట చెంగుతో తుడుచుకుంది. ఇంతలో ఆమె పేరు మీద అర్చన చేసి హారతిచ్చి ఆమెకిష్టమైన అన్నప్రసాదాల్ని కుట్టుడాకు డొప్పల్లో ఉంచి అందించాడు కేశవయ్య. కళ్లతోనే ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకొని స్వామికి మరోసారి నమస్కరించుకుని గర్భగుళ్ళోంచి బయటకొచ్చిన రాధ మండపం మెట్టు మీద కూర్చుంది. ఆ ఊరు వదిలి వెళ్లిన ఏడాది కాలంలో ఊళ్ళోనూ గుడిలోనూ వచ్చిన మార్పులు చేర్పుల గురించి స్నేహితురాలు ఏమిటేమిటో చెప్తోంది. కానీ ఆ మాటలేవీ ఆమెకు వినిపించటం లేదు. పక్కనే ఉన్న రావి చెట్టు ఆకుల మధ్య నుంచి తెరలు తెరలుగా వీస్తున్న చల్లటి గాలుల్ని పరవశంతో అనుభవిస్తోంది. ఆ చెట్టు కొమ్మల మధ్యనున్న పక్షులు చేస్తున్న రొదలో కూడా ఏదో మధురమైన సంగీతమే ఆమెకు వినిపిస్తోంది. అప్పుడు కూడా అంతే.
సరిగ్గా ఇదే వాతావరణం, ఇలాంటిదే ఆహ్లాదం అనుకుంది రాధ గతంలోకి చూస్తూ. అప్పుడే ఏడాది నిండిపోయిన ఆ గతంలో ఆ రోజు వైకుంఠ ఏకాదశి. రాత్రి 8 గంటల వేళ. మదనగోపాలస్వామి ఆలయం రంగురంగుల విద్యుద్దీపాల తోరణాలతో కాంతివంతంగా కనిపిస్తోంది. గర్భగుళ్ళోని ప్రమిదల్లో జ్యోతులు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ఆ వెలుగుల్లో స్వామి మామూలు విగ్రహంలాగా కాకుండా జీవంతో ఉన్న దేవతామూర్తిలా సాక్షాత్కరిస్తున్నాడు. గర్భగుడికి యువతల విశాలంగా ఉన్న ప్రాంగణంలో ఓ పక్కగా కూర్చుని దేవస్థాన వాయిద్యకారులు సన్నాయి వినిపిస్తున్నారు. సాయంత్రం 6 గంటల నుంచే ఊళ్ళో జనాలు ఒక్కొక్కరే వచ్చి స్వామిని సేవించి ముడుపులు చెల్లించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వెడుతున్నారు. చీకటి పడే వేళకే గుడికి వచ్చిన రాధ గర్భగుళ్ళోనే ఉండి ప్రమిదల్లో నూనె పోస్తూ ఒత్తుల్ని ఎగదోస్తూ భక్తులు అందిస్తున్న పూలదండల్ని ఉత్సవమూర్తులకి అలంకరిస్తూ చాలాసేపు గడిపింది. భక్తుల రాక తగ్గిపోయాక తను కూడా ప్రసాదం తీసుకుని బయటకొచ్చి ఎప్పట్లాగా మండపం మెట్టు మీద కూర్చుని వేణు రాక కోసం ఎదురుచూస్తోంది. వేణు రాధకు స్వయాన మేనత్త కొడుకే. కాని మేనత్త కొడుకు ఓ మొగుడేనా అని రాధ ఎప్పుడూ అనుకోలేదు. ఆ మాటకొస్తే అతనే తనకు మొగుడై వస్తే బావుండని ఈ మధ్య చాలాసార్లు అనుకుంది. అప్పుడప్పుడు గుళ్ళో స్వామిని కూడా అలా కోరుకుంటోంది. వేణు పుట్టడానికి 5 నెలల ముందే అతని తండ్రి పావుకాటుతో చనిపోయాడు. పుట్టిన 5 ఏళ్లకు అమ్మ కూడా కన్నుమూసింది. అప్పట్నుంచి మేనమామ బలరామయ్యే అతన్ని చేరదీసి పెంచి పెద్ద చేశాడు. ఆ ఊళ్ళో హైస్కూల్ చదువయ్యాక భీమవరం పంపించి డిగ్రీలో చేర్చాడు. అయితే అతనికి తన కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యాలన్న స్వార్థం బలరామయ్యలో ఏ కోశానా లేదు. పైగా ఈ మధ్యకాలంలో రాధకు చాలా సంబంధాలే చూశాడు. అన్నీ కట్నకానుకల విషయంలోనే వెనక్కి వెళ్ళిపోయాయి. అప్పుడు కూడా తన మేనల్లుణ్ణే అల్లుడుగా చేసుకోవాలన్న ఆలోచన ఆయనలో కలగలేదు. డిగ్రీ చేతికొచ్చాక వెంటనే ఏదైనా ఉద్యోగంలో చేరి మేనమావకు సహాయపడాలన్న కోరిక వేణులో ఎక్కువైంది. ఆ పల్లెటూరులో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవడం కంటే హైదరాబాదు వెళ్ళి అవసరమైతే ఏదైనా కంప్యూటర్ కోర్స్ చేసి మంచి ఉద్యోగం సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ అందుకు వేలల్లో డబ్బు అవసరమవుతుంది. దాదాపు 20 ఏళ్లు తనను దగ్గరుంచుకుని పోషించి చదువు చెప్పించిన మేనమావని మరింత ఇబ్బంది పెట్టడం తనకు ఇష్టం లేకపోయింది. తన తండ్రి నుంచి సంక్రమించిన ఎకరం నేలను అమ్మి ఆ వచ్చిన డబ్బుతో తన కాళ్ల మీద తాను నిలబడే వరకు అవసరాలు చూసుకోవచ్చు అనుకున్నాడు. ఆ మాటే ఓ రోజు బలరామయ్యకి చెప్పాడు. అభ్యంతరం చెప్పే అవసరం బలరామయ్యకు లేకపోయింది. 15 రోజుల వ్యవధిలో ఆ నేల అమ్ముడైపోయింది. వచ్చిన డబ్బు తీసుకుని హైదరాబాద్ ప్రయాణమయ్యాడు వేణు. తనతో పాటు కాలేజీలో చదువుకున్న ఓ స్నేహితుడి గదిలో ఉంటూ ఒకవైపు అవకాశాల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే మరోవైపు ఓ కంప్యూటర్ కోర్సు కూడా పూర్తి చేశాడు. ఆ వెంటనే అదృష్టం కలిసొచ్చి మంచి ఉద్యోగం వచ్చింది. నెలకు 50,000కు పైగానే జీతం. పైనున్న తల్లిదండ్రుల దీవెనలతో పాటు తనను పైకి తీసుకొచ్చిన మేనమామ మంచితనం, తమ ఊరి గుళ్ళోని దేవుడి ఆశీర్వాదం అన్నీ ఉన్నందువల్లనే ఆ అదృష్టం లభించింది అనుకున్నాడు వేణు. ఉద్యోగంలో మొదటి నెల జీతం తీసుకోగానే 2 రోజులు సెలవులు కలిసొస్తే బల్లిపాడొచ్చాడు వేణు. వస్తూ ఇంట్లో 3కి కొత్త బట్టలు తెచ్చాడు. అతను అంత ప్రయోజకుడైనందుకు ఇంట్లో వాళ్ళు సంతోషించారు. ఊళ్ళో తెలిసిన వాళ్ళొచ్చి అభినందించారు. మీరేమీ అనుకోనంటే నాదో సలహా. వేణు లోపలకు వెళ్ళగా చూసి బలరామయ్యతో అన్నాడు కరణం. చెప్పండి, మీ అమ్మాయికి ఎక్కడెక్కడి నుంచో సంబంధాలు తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన సంబంధాలన్నీ కట్నం విషయంలోనే వెనక్కి వెళ్ళిపోయాయని తెలిసింది. ఉయ్యాల్లో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్టు మేలిమి బంగారం లాంటి మేనల్లుణ్ణి కళ్ల ముందు ఉంచుకుని మీరు కాళ్ళరిగేలా పెళ్లి కొడుకుల కోసం తిరగడం దేనికి చెప్పండి? బలరామయ్య బదులు చెప్పలేదు. ఇష్టం లేని ప్రస్తావన వచ్చినట్టుగా కరణం వైపు చూశాడు. అందమైనవాడు, చదువుకున్నాడు, అన్నింటినీ మించి మీ అమ్మాయికి వరసైనవాడు. ఈడు జోడు చాలా బాగుంటుంది. పైగా చిన్నప్పుడే అమ్మా నాన్నల్ని పోగొట్టుకుని
అనాథలా మిగిలిపోతే మీరే కదండి చేరదీసి చదివించారు. ఆ మాత్రం కృతజ్ఞత అతనికి ఉండదంటారా అడిగాడు కరణం. కృతజ్ఞతల కోసమో మొహమాటం కోసమో చేసుకునే పెళ్ళిళ్ళు కలకాలం నిలుస్తాయని నేను అనుకోను కరణం గారు. మా వేణుకు చదువుతో పాటు సంస్కారం కూడా ఉంది. అలాంటి వాడి ముందు నిలబడి నేను యాచించలేను. పైగా నా బలహీనతలేమిటో నాకు తెలుసు అంటూ ఇక ఆ ప్రస్తావన తనకు ఇష్టం లేనట్టు అక్కడి నుంచి లేచాడు బలరామయ్య. తిరుగు ప్రయాణానికి ముందు రోజు సాయంత్రం గుళ్ళో దేవుణ్ణి దర్శించుకునేందుకు బయలుదేరాడు వేణు. దారిలో స్నేహితులు కనిపిస్తే వాళ్లతో కలిసి ఊరి చివర పొలం వైపు వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. 8 గంటల వేళ గుడికి చేరుకున్నాడు. లోపలకు వెళ్ళి స్వామిని అర్చించుకుని బయటికొస్తూ మండపం మెట్ల మీద కూర్చున్న రాధను చూశాడు. ఇంటికి వెడదామా పక్కనే కూర్చుంటూ అడిగాడు వేణు. తల ఊపి లేవబోయింది ఆమె. వెంటనే ఆమె చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టి ప్రసాదం తిని వెడదాంలే కూర్చో అన్నాడు మళ్ళీ. నేను రేపు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను తెలుసా? ఆమె చేతిలో కొంచెం ప్రసాదం ఉంచుతూ చెప్పాడు. తనకు తెలుసునన్నట్టు కళ్లతోనే జవాబు చెప్పింది రాధ. అప్పుడప్పుడు ఆమె అలా కళ్లతోనే మాట్లాడ్డాన్ని చూడడం అంటే వేణుకి చాలా ఇష్టం. హైదరాబాద్ చాలా బాగుంది రాధ. నా ఉద్యోగం ఇంకా బాగుంది. 50,000 జీతం చెప్పాడు వేణు. ఆ విషయాలన్నీ అంతకుముందే ఆమెకు తెలిసాయి. ప్రత్యేకించి మళ్ళీ తనకెందుకు చెప్తున్నాడో అర్థం కాలేదు. కానీ ఎందుకో ఇదివరకు ఎన్నడూ లేని సిగ్గు ఇప్పుడలా అతని పక్కన కూర్చుని అతని మాటలు వింటుంటే ఆమెను ముంచెత్తేస్తోంది. పైటను భుజాల మీదుగా లాక్కుని ముడుచుకు కూర్చుంది. ఏదో చెప్పాలని మరెన్నో అడగాలని ఆమె మనసు ఆరాటం చేసింది. ఎలా చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతూ ఓరకంట అతన్ని చూసింది. పక్కనే ఉన్న రావి చెట్టు ఆకుల మధ్య నుంచి తెరలు తెరలుగా చల్లగాలులు వీస్తున్నాయి. చెట్టుపైకి చేరుకున్న పక్షులు ఒకటే రొద చేస్తున్నాయి. ఆ రొదలో కూడా ఆమెకు ఏదో మధురమైన సంగీతమే వినిపించింది. మబ్బుల చాటుగా ప్రయాణం చేస్తున్న శుక్లపక్ష చంద్రుడు వాటిని తప్పించుకుని బయటకొచ్చి ఆ పరిసరాలకు వెన్నెల వెల్లపూస్తున్నాడు. ఆ వాతావరణం రాధకు ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. ఇక బయలుదేరదామా అంటూ అంతలోనే లేచాడు వేణు. ఆమె అతన్ని అనుసరించింది. ఆ రాత్రి మావయ్య పక్కనే కూర్చుని భోజనం చేస్తున్నాడు వేణు. సుందరమ్మ వాళ్ళకెదురుగా కూర్చుని వడ్డన చేస్తూ వేణుని హైదరాబాద్ విశేషాలు అడుగుతోంది. అతను ఓపిగ్గా సమాధానాలు చెప్తున్నాడు. అంతలో బలరామయ్య అన్నాడు, నీకు పిల్లనిస్తామంటూ గుడివాడి నుంచి మొన్న ఈ మధ్య నా స్నేహితుడొకడు వచ్చాడు. ఆ పిల్లని నేను ఇదివరకు ఒకసారి చూశాను. చాలా బాగుంటుంది. డిగ్రీ చదివింది. అన్ని విధాల మంచి సంబంధం. కట్నం కూడా మనం అడిగినంత ఇచ్చేలా ఉన్నాడు. ఎలాగో నువ్వు ఉద్యోగస్తుడు అయ్యావు. ఓ ఇంటివాడివి కూడా అయితే పైనున్న మీ అమ్మా నాన్న సంతోషిస్తారు. నీకు అభ్యంతరం లేకపోతే పొద్దున్నే వెళ్ళి పిల్లని చూసొద్దాం. ఏమంటావు? మరి రాధ పెళ్లి మాట ఏమిటి? వెంటనే అడిగాడు వేణు. చూద్దాం, దానికి ఇంకా కళ్యాణ గడియ రాలేదు. ఏం చేస్తాం? నీకు తెలుసుగా, ఇప్పటికి 6-7 సంబంధాలు తీసుకొచ్చాను. అందరూ లక్షల్లో కట్నాలు అడుగుతున్నారు. దాని చదువు సంధ్యల్ని అందచందాల్ని తెలివితేటల్ని ఎవ్వరూ చూడటం లేదు నిట్టూర్చాడు బలరామయ్య. నేను చూస్తూనే ఉన్నాను. తనను నాకిచ్చి చెయ్యొచ్చు కదా. బలరామయ్య ఉలిక్కిపడ్డాడు. గొంతులో ఉన్న అన్నం ముద్ద కిందకు దిగలేదు కాబోలు గట్టిగా పొలమారింది. వడ్డన చేస్తున్న సుందరమ్మ కూడా చేష్టలుడిగిన దానిలా చూసింది. నేను మీకు నచ్చలేదా అత్తయ్యా? ఆమెను చూస్తూ అడిగాడు వేణు. నీకేంద్రా, చదువు సంస్కారం ఉన్నవాడివి. కానీ ఏదో చెప్పబోయి తటపటాయిస్తూ చూస్తోందామె. మేనరికం చేస్తే పుట్టే పిల్లలకి అవకరాలు అవయవలోపాలు వస్తాయని భయమా? ఈసారి మేనమావ వైపు చూసి అడిగాడు. అది నిజమే కదా, డాక్టర్లు కూడా ఆ మాటే చెప్తున్నారు అన్నాడు బలరామయ్య. నేను కాదండం లేదు మామయ్య. అయినా వరుసగా పిల్లల్ని కంటూ పోతే వాళ్లలో ఎవరికైనా ఎక్కడైనా అలాంటి లోపాలు వస్తే రావచ్చు. కానీ ఒకే బిడ్డతో సరిపెట్టుకుంటే ఆ సమస్య రాదని నా నమ్మకం. ఇప్పుడు వైద్య విజ్ఞానం ఎంతో మెరుగైంది మావయ్య. బిడ్డ సక్రమంగా ఆరోగ్యంగా పుట్టేందుకు కడుపున పడినప్పటి నుంచి వైద్యాలు చేస్తున్నారు. పైగా మేనరికం చేసుకోవడం నేరమేమీ కాదే. అంతవరకు మేనల్లుడికి తన కూతుర్నిచ్చి చెయ్యాలన్న ఆలోచన ఎప్పుడూ రాకపోయినా
తనకు తానుగా వేణు ముందుకొచ్చి రాధను పెళ్లి చేసుకుంటానంటూ చెప్పడంతో బలరామయ్యలో ఆ కొత్త కోరిక చిగురు తొడిగింది. గుండెలపైనున్న పెద్ద బరువేదో తీరిపోయినట్టు అనిపించింది. నాకు రాధంటే మొదట్నుంచి చాలా ఇష్టం మావయ్య. తనకు నేనంటే ఇష్టమే అనుకుంటున్నాను. తల్లిదండ్రులు లేకపోయినా నీ చలువ వల్లనే నేనిప్పుడో స్థాయికి చేరుకున్నాను. అందుకు కృతజ్ఞతగానో రుణం తీర్చుకోవడానికో ఈ ప్రపోజల్ తెచ్చానని మాత్రం అనుకోవద్దు. రాధ చిన్నప్పటినుంచి నాకు తెలుసు. నేను తప్ప తనను మరెవరూ నా అంత బాగా అర్థం చేసుకుంటారని నేను అనుకోను. అంతేకాదు, తను నాకు తోడుగా ఉంటే నేను అనాథననే సంగతి ఈ జీవితంలో నాకు గుర్తుకు రాదు. బాగా ఆలోచించి రాధను కూడా ఓ మాట అడిగి ఇష్టమైతే త్వరలో ముహూర్తాలు పెట్టించు. భోజనం ముగించి లేచాక చెప్పాడు వేణు. తర్వాత 3 నెలలకే రాధా వేణువులు ఓ శుభముహూర్తాన దంపతులయ్యారు. బరువెక్కిన మనసులతో తమ కూతుర్ని వేణు చేతికి అప్పగించి హైదరాబాద్ పంపించారు బలరామయ్య దంపతులు. రాధా ఏడాది క్రితం నాటి గతాన్ని తలబోసుకుంటూ మరో లోకంలో ఉండిపోయిన రాధ స్నేహితురాలి పిలుపుతో వాస్తవానికొచ్చింది. ఏమిటి రాధా, అలా బొమ్మలా కూర్చుండిపోయావేంటి? పొద్దెక్కుతోంది. మీ నాన్న అమ్మ నీకోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇంటికి పోదాం పదా. ఆమె హెచ్చరికతో మండపంలోంచి లేచి ఇంటికి నడిచింది రాధ. బలరామయ్య దంపతులు కూతురు ముచ్చట్లు తెలుసుకుంటూ 3 నెలల కాలాన్ని 3 రోజులుగా గడిపేశారు. ఓ రోజు పొద్దున్న నిద్రలేస్తూనే నొప్పులొస్తున్నాయంటూ ఆరాటపడింది రాధ. పక్కనే టౌన్లో ఉన్న లేడీ డాక్టర్కి ఫోన్ చేసి పిలిపించాడు బలరామయ్య. రాధ మగబిడ్డను ప్రసవించింది. ఆఫీస్కి 2 రోజులు సెలవు పెట్టి హైదరాబాద్ నుంచి వేణు వచ్చాడు. తన వారసుణ్ణి చూసుకుని మురిసిపోయాడు. ఈ ముక్కు, నోరు, నుదురు అన్నీ అచ్చుగుద్దినట్టు నీ పోలికలే వీడికొచ్చాయి రాధీ. చాలా అదృష్టవంతుడవుతాడు. ఆమె పొత్తిళ్లలో ఉన్న బిడ్డను చూసి బొగ్గల్ని ఆప్యాయంగా తాకాడు వేణు. అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంది రాధ. అరచేతిలో ముద్దు పెట్టుకుని తర్వాత ఆ అరచేతిలో తన చూపుడు వేలుతో ఎప్పటిలా అక్షరాలు రాసింది. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు బావా. మూగతనాన్ని శాపంగా భరిస్తూ గడిపిన నా వ్యర్థ జీవితానికి అర్థాన్ని పరమార్థాన్ని చేకూర్చావు. అదేదో పాటలో కవి చెప్పినట్టు నిదురించే నా జీవితపు తోటలోకి మధురమైన పాటను తీసుకొచ్చావు. ఇప్పుడు నన్ను ఓ అమ్మని చేసి జన్మనే చరితార్థం చేశావు. మన బిడ్డకు నా పోలికలొచ్చాయి కానీ నా మూగతనం మాత్రం రాదట. మొన్న లేడీ డాక్టర్ పరీక్షలు చేసి చెప్పింది. ఇక నుంచి వీడి గొంతులో నీకు నా మాటలే వినిపిస్తాయి. ఆమె కనుకొలకుల నుంచి జారిపడుతున్న ఆనంద భాష్పాలని తన మునివేళ్లతో తుడిచి థ్యాంక్యూ రాధీ అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు వేణు. వసంతవల్లరిలో ప్రఖ్యాత కథా రచయిత స్వర్గీయ జీడిగుంట రామచంద్రమూర్తి గారి రచన నిదురించే తోటలోకి విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.